కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో ఆషాఢమాసం 3వ సందర్భంగా శ్రీ భవానీ అమ్మవారికి మహిళామణుల చేత మరియు జోగినిల చేత కాలనీలోని ప్రధాన వీధుల గుండా అమ్మవారిని మరియు బోనాలను మహిళామణులు భారీ సంఖ్యలో జోగినిల చేత ఆటపాటల నడుమ అమ్మవారిని ఊరేగింపు చేశారు. తదనంతరం శ్రీ భవానీ అమ్మవారికి ఆలయంలో బోనాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలతో మహామంగళ హారతులు నీరాజనం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తదనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. పదివేలు తల్లి పదివేలు తల్లి నా యొక్క మైసమ్మ కావాలని కోరుతున్నారా? నా యొక్క మైసమ్మ ఉంది. మరి మైసమ్మ కుంటే మైసమ్మ కొట్టే తల్లి కొడుతున్నాం కదా, అన్ని ఎత్తున్నాం కదా, ఇంకేంది మైసమ్మ ఉందా ఇక్కడ? ఎందుకట ఆదివారం ఎత్తాడా? ఆదివారం ఉన్నది. అక్క దుర్గమ్మ నీకు పాత పాలన 10,000, అక్క నీకు 10,000 అక్క విజయవాడ దుర్గమ్మ అక్క వెళ్ళిపోయే పెద్ద మనుషులు అంతే సార్. అక్క మైసమ్మ మరి మైసమ్మకి ఆబ్జెక్ట్ చాలి మదివారం చేస్తాము. మైసమ్మ దండం పెడతారా? వచ్చేవారం ఉన్నది మీ అక్కకు. మరి మైసమ్మకు నిమ్మలంగా పోవాలి నువ్వు. నాకు సంతోషం ఏంటి? సకల సంతోషం మీకు ఆనందంగా నేను నువ్వు ఆనందం చేస్తే మేము ఆనందం ఉంటాం. మైసమ్మ మీరు చేస్తారా తల్లి? మదివారం చేస్తారట మరి మైసమ్మకు ఆపకమని చెప్పు మీ అక్కకు చెల్లకు. అక్కడ పుట్టింది అని అక్కడ శక్తిని ఒకళ్ళ పుట్టిన ఒక పోషమని కాట్ల పుట్టిన కర్రె పోషమ్మ నేను మతట్ల పుట్టిన మతర పోషమ్మ నేను బాటల్లో పుట్టిన మరి బతి పోషమ్మ నేను. శివునికి చిన్న బిడ్డని శివుని మాత గౌతుని కోడల గంభీరవాణి మాధురాడు బిడ్డ మావురాలు ఎల్లమ్మ నా తమ్ముల తమ్ములారా మీకు 10,000 తమ్ములారా 10,000 నా డాపు తమ్ములారా మీకు 10,000 చూడు. అందరికీ సంతోషమే. సంతోషం అయింది కదా? సక్కంగా లేవు తల్లి, సంతోషంగా లేవు. ఇక కొట్టురి
నైవేద్యాలు కదా మేడం, నైవేద్యాలు కదా నైవేద్యాలు తీసుకొని ఇవ్వచ్చు కదా. सर्वैज्ञानस्तस्मै गणाधिपतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते। श्री लक्ष्मी नारायणाभ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। वाणीहंसगर्भाभ्यां देवताभ्यां नमः। मण्डपस्थितां श्री महाकाली महालक्ष्मी महासरस्वती भुवनेश्वरी श्री जगदेवता स्वरूपिणी Like, comment, and subscribe.